అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. కప్పు గోధుమ పిండితో సాయంత్రం పూట వేడివేడిగా సరికొత్తగా ఇలా చేసి పెట్టి రుచి మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు ఇది చేసి పెట్టి చూడండి. 1కి 4 తిని తృప్తిగా ఉంటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి. సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ 1 నిమిషం పాటు ద్వారగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి, జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది. ఈ రెసిపీలోకి ముందుగా మనం ఒక స్టఫింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాము. ఇందులో స్టఫింగ్ పెట్టుకొని తింటుంటే మాత్రం అదిరిపోతుందండి. ఇలా ఉల్లిపాయలంతా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మీకు కారం ఇష్టం లేదంటే చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ దాకా వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేసుకోండి. చాట్ మసాలా వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ సన్న మంట మీద ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలండి. జస్ట్ అలా వేగితేనే సరిపోతుంది. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా వస్తాయి. మసాలా అంతా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 బంగాళదుంపని ఉడకబెట్టుకున్నట్టు 3 బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మసాలాలంతా బంగాళదుంపలో కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి బాగా. పిల్లలకి ఇలా బంగాళదుంప స్టఫింగ్ చేసి ఏదైనా రెసిపీ చేసి పెట్టారంటే తిని బలంగా ఉంటారు, చాలా బాగుంటుంది. ఇంకా అడిగి మరీ చేపించుకొని తింటారు, అంత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు బంగాళదుంపలంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. మీరు కావాలంటే 1 కప్పు దాకా మైదా కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బ్రౌన్ కలర్ నువ్వులు వేసుకోండి. నువ్వులు వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది, బాగా కనిపిస్తుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి. అన్ని పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోండి ఒకసారి అంతా. పిల్లలకు కానీ పెద్దలు కానీ ఏదైనా కొత్తగా చేయాలనిపించినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి, ఇష్టపడి తింటారు. ఇందాక పచ్చిమిరపకాయలు వేయటం మర్చిపోయాను. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి ఈ విధంగా. అలాగే 1.5 కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. ముందుగా 1 కప్పు దాకా నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా బాగా కలపండి. పిండిలు ఉంటలు లేకుండా, లంప్స్ లేకుండా. కలుపుకున్న తర్వాత మరొక 1/2 కప్పు మొరకి పోసుకొని ఇప్పుడు మొత్తంగా బ్యాటరీ బాగా వచ్చే విధంగా కలపండి. రెగ్యులర్గా దోసపిండికి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో నేను చూపించే విధంగా కలుపుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా అంటే చాలా త్వరగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ విధంగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టారంటే భలే ఇష్టపడి తింటారు. చూడండి, బ్యాటరీ అనే థిక్నెస్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి బ్యాటరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కాల్చుకుందాము. స్టవ్ మీద ప్యాన్ కానీ లేదంటే తవా ఫ్రై అయినా పెట్టుకోండి. కొంచెం ఆయిల్ రాసుకొని ఒక గెరెట్ నిండా పిండి ఈ విధంగా పోసుకోండి. వీడియోలో చూపించే విధంగా పోసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మంట వచ్చేసి కొంచెం మీడియం మంట మీద పెట్టుకొని చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకున్నంటే త్వరగా మాడిపోతుంది. అలా కాకుండా మీడియంగా పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత కొంచెం పైన అంతా ఆయిల్ రాసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని అదే ప్రాసెస్లో చేసుకోండి 1 నిమిషం పాటు. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్టు బంగాళదుంప స్టఫింగ్ని ఈ విధంగా సైజులో పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ అలా 30 సెకండ్లు అలా వదిలేసి తీసేసుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఇందులోకి టమోటా సాస్ పెట్టుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, కొత్త రెసిపీలు మరెన్నో మీకు చూపిస్తాను.
ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.